ఓడిపోతున్నట్టున్నాడు. శిష్యులు మేము నశించిపోతున్నట్టు ఈ చింత లేదా అని ఆయన లేపారు. అప్పుడు ఆయన గాలిని సముద్రాన్ని గర్దిస్తే సముద్రంతో మాట్లాడాడు. ఆయన ఈ సర్వ సృష్టిని చేసిన వాడు ఆయన మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడాడు. సముద్రంలో రేగిన తుఫాను వెంటనే ఆగిపోయింది. మన సైంటిస్ట్ ఇప్పటికి కూడా తుఫాను వస్తుందని కనిపెట్టగలరు, కానీ దాన్ని ఆపే శక్తి భూమి మీద ఎవ్వరికీ లేదు, ఒక యేసు ప్రభు వారికి తప్ప. హల్లెలూయా. అప్పుడు పెద్ద తుఫాను వేగి ఆయన ఉన్న దూరం మీద కొట్టగా చూడండి, ఆయనతో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముడు చెప్పగా గాలి అలిగి మిక్కిలి నిమ్మలమైన. అప్పుడు మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారి మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో కూడా చెప్పుకుంటాయి. ఆయన సృష్టికర్త కాబట్టి సముద్రం ఆయన మాట విని తుఫాన్ ఆగింది. సముద్రం 2 పాయలైపోయింది.